శుభం, ఐశ్వర్యం, అదృష్టం ప్రసాదించే మహాలక్ష్మీ తల్లి ఆశీర్వాదానికి స్వాగతం. మహాలక్ష్మీ సంకల్పలోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తల్లి కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. నమస్కారం. ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా సుఖాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను కోరుకుంటుంది. ఆ సుఖ సంతోషాలు మనకు కలగాలంటే జీవించడానికి తగిన వనరులు, సంపద అనేది చాలా ముఖ్యం. ప్రతి మనిషి తన జీవితకాలంలో అష్ట ఐశ్వర్యాలను పొందాలని, తన కుటుంబం ఎల్లప్పుడూ సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. కాని ఆ సంపద అనేది ఎవరి దగ్గర స్థిరంగా నిలుస్తుంది? ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇళ్లలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, మరికొందరిని ఎందుకు కరుణించదు? అసలు ఆ తల్లి మన ఇంట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? మన పురాతన గ్రంథాలు, ఋషులు చెప్పిన దాని ప్రకారం సంపద అనేది కేవలం కష్టపడితే వచ్చేది మాత్రమే కాదు, అది దైవ అనుగ్రహం కూడా. లక్ష్మీదేవి ఒక ఇంటిని ఎంచుకునే ముందు ఆ ఇంటి యజమానికి, ఆ ఇంటి వాతావరణంలో కొన్ని స్పష్టమైన మార్పులను, సంకేతాలను చూపిస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విషయాలు సామాన్యమైనవి కావు. ఇవి మన పూర్వీకులు, మహర్షులు తమ అనుభవంతో, దివ్యదృష్టితో మనకు అందించిన అత్యంత రహస్యమైన సూచనలు. ఈ అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన విషయాలను తెలుసుకునే ముందు మాదొక చిన్న మనవి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ అభిమానాన్ని తప్పక తెలియజేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ధార్మిక విషయాలు, రహస్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంతో కలిసి ఉండండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు మీ జీవితాన్ని, మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలవు. కాబట్టి ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా పూర్తి ప్రయోజనం పొందడానికి ఈ కథనాన్ని చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో నైమిశారణ్యం అనే పవిత్రమైన అటవీ ప్రాంతంలో సోనకుడు మొదలైన మహర్షులు సూత మహామునిని చుట్టుముట్టి అనేక ధర్మ సందేహాలను అడిగి తెలుసుకునేవారు. ఒకానొక సమయంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతూ తన కుటుంబానికి కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఆ అడవికి చేరుకున్నాడు. అతని కళ్లలో విషాదం, నడకలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అతను నేరుగా ఆ మహర్షుల ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఒక మహాజ్ఞానిని చూసి ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామీ, నేను ఎంత కష్టపడినా నా ఇంట దరిద్రం తాండవిస్తోంది. వచ్చిన సంపద వచ్చినట్టే వచ్చి మళ్లీ మాయమైపోతోంది. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు. అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నేను ఏం చేయాలి? ఆ తల్లి నా ఇంటికి వస్తుందనే నమ్మకం నాకు ఎలా కలుగుతుంది? అసలు ఆ తల్లి రాకను పసిగట్టడం ఎలా అని కన్నీళ్లతో ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుడి ఆవేదన విన్న ఆ మహర్షి చిరునవ్వుతో, నాయనా, శాంతించు. సంపద అనేది కేవలం ధనం మాత్రమే కాదు. అది ఒక శక్తి. అది ఒక ప్రవాహం. ఆ శక్తి నీ ఇంట్లోకి రావాలంటే ముందు నీ ఇల్లు దానికి అనుకూలంగా మారాలి. ఒక రైతు విత్తనాలు నాటే ముందు భూమిని ఎలాగైతే సిద్ధం చేస్తాడో, అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే ముందు మన ఇల్లు, మన మనస్సు సిద్ధంగా ఉండాలి. ఆ తల్లి వచ్చే ముందు ప్రకృతి, మన చుట్టూ ఉండే వాతావరణం మనకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వాటిని గమనించగలిగే సూక్ష్మబుద్ధి మనకు ఉండాలి అని బదులిచ్చారు. మహర్షి మాటలకు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. స్వామీ, ఆ సంకేతాలు ఏమిటి? అవి ఎలా ఉంటాయి? సామాన్యులమైన మాకు అవి ఎలా అర్థమవుతాయి? అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి లక్ష్మీదేవి ఆగమనానికి ముందు కనిపించే 7 ప్రధానమైన సంకేతాలను, వాటి వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించడం ప్రారంభించారు. ఈ సంకేతాలు కేవలం మూజనమ్మకాలు కావు. ఇవి మన మనస్తత్వానికి, మన జీవనశైలికి, విశ్వంలో ఉండే శక్తి తరంగాలకు సంబంధించిన లోతైన విజ్ఞానం. నాయనా, శ్రద్ధగా విను. లక్ష్మీదేవిని చంచల అని పిలుస్తారు. అంటే ఒకచోట స్థిరంగా ఉండనిది అని అర్థం. కాని ఆమెను అచలగా అంటే స్థిరంగా ఉండేలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అయితే లక్ష్మీదేవి రాకకుముందు మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే దరిద్రదేవత బయటకు వెళ్ళిపోవాలి. చీకటి పోతేనే కదా వెలుగు వచ్చేది? అలాగే అశుభం తొలగపోతేనే శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి నీ ఇంటి గడప తొక్కబోతోంది అనడానికి మొట్టమొదటి మార్పు నీ ఆలోచనలలోనూ, నీ ఇంటి వాతావరణంలోనూ కనిపిస్తుంది. మనం తరచుగా చూస్తుంటాం, కొందరి ఇళ్లకు వెళ్లగానే మనసు ఎంతో ప్రశాంతంగా,
హాయిగా అనిపిస్తుంది. మరికొందరి ఇళ్లకు వెళ్తే అక్కడ ఎంత వైభవమున్నా ఏదో తెలియని అసౌకర్యం, ఆందోళన కలుగుతుంది. ఇదే అసలైన రహస్యం. లక్ష్మీదేవి ప్రవేశించే ముందు ఆ ఇంటి వాతావరణం అంతా ఒక తెలియని సానుకూల శక్తితో నిండిపోతుంది. ఇది అకస్మాత్తుగా జరిగే మార్పు కాదు, కాని చాలా స్పష్టంగా తెలిసే మార్పు. మహర్షి ఇంకా ఇలా కొనసాగించారు. నాయనా, లక్ష్మీదేవి వచ్చే ముందు కనిపించే శకునాలు కేవలం కంటికి కనిపించేవి మాత్రమే కాదు, అవి మనస్కు అనుభూతిని కలిగించేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు, నీకు ఏ కారణం లేకుండానే ఉదయాన్నే చాలా ఉత్సాహంగా అనిపించడం మొదలవుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెల్లవారుజామున నిద్రలేవాలనిపించడం, అది ఎలాంటి అలసట లేకుండా లేవడం అనేది చాలా శుభప్రదమైన సంకేతం. ఎందుకంటే ఆ సమయం దేవతా సమయం. సాధారణంగా మనిషి బద్ధకంతో, నిరాశతో నిద్రలేస్తాడు. కాని ఎప్పుడైతే నీకు రాబోయే కాలం బాగుంటుందో అప్పుడు ఆటోమేటిగ్గా నీ శరీరం, మనస్సు ఉదయాన్నే చురుగ్గా మారుతాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలనే సంకల్పం కలగడం, ఆ సమయంలో మనసులో మంచి ఆలోచనలు రావడం అనేది లక్ష్మీదేవి నీపై దయ చూపబోతోంది అనడానికి ఒక బలమైన నాంది. ఇది నీ అంతరంగంలో జరిగే మార్పు. కాని బాహ్యంగా కూడా కొన్ని అద్భుతమైన పరిణామాలు జరుగుతాయి. ఆ మహర్షి బ్రాహ్మణుడికి వివరిస్తూ, ప్రకృతికి, మన తలరాతకు విడదీయరాని బంధముంది. మనకు మంచి జరగబోతోంది అంటే ప్రకృతిలోని జీవులు కూడా మనకు అనుకూలంగా స్పందిస్తాయి. నీకు తెలుసా, కొన్ని రకాల పక్షులు, జంతువులు మన ఇంటి ఆవరణలోకి రావడం లేదా గూడు కట్టుకోవడం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఉదాహరణకు, పగటిపుట గుడ్లగుబ కనిపించడం చాలా అరుదు, కాని అది లక్ష్మీదేవి వాహనం కాబట్టి అది కనిపిస్తే శుభమని కొందరు అంటారు. అయితే అంతకంటే ముఖ్యమైనది పిచ్చుకలు, చిలుకలు వంటి పక్షులు మన ఇంటి పరిసరాల్లో సందడి చేయడం. పక్షులు ఎక్కడైతే భద్రతను, సానుకూల వాతావరణాన్ని గుర్తిస్తాయో అక్కడే అవి నివసిస్తాయి. నీ ఇంటి ఆవరణలో పక్షులు కిలకిలారావాలు చేస్తూ నిర్భయంగా తిరుగుతున్నాయంటే నీ ఇంటి వాతావరణం విషపూరితమైన ఆలోచనల నుండి విముక్తి పొంది ప్రశాంతత వైపు మారుతోందని అర్థం. ప్రశాంతత ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు ఖచ్చితంగా వస్తాయి. ఇది ప్రకృతి నియమం. బ్రాహ్మణుడు కుతూహలంతో, స్వామీ, కేవలం పక్షులేనా? ఇంకేమైనా జీవులు మనకు సంకేతాలు ఇస్తాయా? అని అడిగాడు. దానికి మహర్షి చిరునవ్వుతో, ఉన్నాయి నాయనా, చీమలు కూడా మనకు భవిష్యత్తును సూచిస్తాయి. ముఖ్యంగా నల్ల చీమలు గుంపులుగా, ఒక క్రమ పద్ధతిలో బియ్యం గింజలను లేదా ఆహారాన్ని మోసుకెళ్తూ కనిపిస్తే అది నీకు రాబోయే ధనలాభాన్ని సూచిస్తుంది. నల్ల చీమలు శని భగవానుడికి, లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనవిగా భావిస్తారు. అవి నీ ఇంట్లో హాని చేయకుండా సంచరిస్తుంటే నీకు రావలసిన బాకీలు వసూలు అవుతాయని లేదా అనుకోని మార్గాల ద్వారా ధనం చేతికి అందుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ జీవులను మనం చూసినప్పుడు వాటిని హింసించకూడదు. వాటికి కొంచెం ఆహారం వేయడం లేదా పంచదార వేయడం వల్ల ఆ శుభఫలితం మరింత త్వరగా మనకు దక్కుతుంది. మనం చేసే చిన్న చిన్న దానధర్మాలు, జీవకారుణ్యం, లక్ష్మీదేవిని మన ఇంటివైపు ఆకర్షించే అయస్కాంతం లాంటివి. ఆ తర్వాత మహర్షి మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. అదే కలలు. మనిషి నిద్రపోతున్నప్పుడు అతని అంతరాత్మ విశ్వంతో అనుసంధానమై ఉంటుంది. అందుకే మనకు వచ్చే కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే శుభాలకు, అశుభాలకు సూచికలుగా నిలుస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం నీపై కలగబోతోంది అనడానికి స్వప్నశాస్త్రంలో కొన్ని స్పష్టమైన కలలను వివరించారు. నాయనా, నీకు కలలో ఎప్పుడైనా తామర పువ్వులు, ఏనుగులు, ఆవులు లేదా పచ్చని పొలాల వంటివి కనిపిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివి అని భావించాలి. ముఖ్యంగా కలలో తెల్లటిపాము కనిపిస్తే లేదా అది నిన్ను కరిచినట్లు కలవస్తే అది ధనప్రాప్తిని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాగే కలలో నువ్వు ఏదైనా దేవాలయాన్ని సందర్శించినట్లు లేదా దైవ దర్శనం చేసుకున్నట్లు కనిపిస్తే నీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం. అయితే కలలు అనేవి మన మనసు స్థితిని బట్టికూడా వస్తుంటాయి. కేవలం కల వచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ కల వచ్చిన తర్వాత నీలో కలిగే భావన ముఖ్యం. నిద్రలేచిన తర్వాత మనసులో ఒక తెలియని ఆనందం, ప్రశాంతత ఉంటేనే అది దైవిక సంకేతం. భయం లేదా ఆందోళన ఉంటే అది కేవలం మానసిక ఒత్తిడి కావచ్చు. కాబట్టి విచక్షణతో ఈ సంకేతాలను అర్థం చేసుకోవాలి. మహర్షి ఇంకా లోతుగా వివరిస్తూ,
ధనం రావడానికి ముందు మన సంబంధ బాంధవ్యాల్లో కూడా మార్పులు వస్తాయి. ఇంట్లో నిత్యం గొడవలు, అరుపులు, కేకలు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. కాని ఆ తల్లి అనుగ్రహం కలగబోయే ముందు అకస్మాత్తుగా ఇంట్లో కలహాలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవపడేవారు, ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉండటం, వారి ముఖం కళకళలాడుతూ ఉండటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకకు అతి పెద్ద సంకేతం. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తాం. ఆ గృహలక్ష్మి కంట కన్నీరు రాకుండా మనసులో ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి ఆ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. బ్రాహ్మణుడు ఎంతో శ్రద్ధగా వింటూ, స్వామీ, మరి మన శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తాయా అని అడిగాడు. దానికి మహర్షి, అవును నాయనా, మన శరీరం కూడా రాబోయే మార్పులను సూచిస్తుంది. ముఖ్యంగా కుడి కన్ను అదిరడం పురుషులకు శుభప్రదమని, ఎడమ కన్ను అదిరడం స్త్రీలకు శుభప్రదమని మన పెద్దలు చెబుతారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, నాడులలో జరిగే శక్తి ప్రవాహంలో మార్పులను బట్టి ఇది జరుగుతుంది. అలాగే చేతిలో దురద పుట్టడం కూడా ధనలాభానికి సంకేతంగా చెబుతారు. కుడి అరచేతిలో దురదగా అనిపిస్తే త్వరలో చేతికి డబ్బు అందబోతోందని ఒక ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ ఒక ఎత్తైతే, వాస్తుపరంగా లేదా ఇంటి అమరిక పరంగా జరిగే కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు మరొక ఎత్తు. ఉదాహరణకు, నీ ఇంట్లో ఎన్నాళ్లనుండో పాడైపోయిన గడియారం అకస్మాత్తుగా పనిచేయడం, లేదా ఎప్పుడో పోయిందనుకున్న ఒక విలువైన వస్తువు లేదా డబ్బు తిరిగి దొరకడం వంటివి జరిగితే అది కాలం నీకు అనుకూలంగా మారిందని చెప్పడానికి నిదర్శనం. అడ్డంకులు తొలగిపోతున్నాయని, ప్రవాహం సాఫీగా సాగబోతోందని దీని అర్థం. మహర్షి ఆ బ్రాహ్మణుడికి ఈ సంకేతాలన్నీ వివరిస్తూనే ఒక హెచ్చరిక కూడా చేశారు. నాయనా, ఈ సంకేతాలు కనిపించినంత మాత్రాన మనం చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఈ సంకేతాలు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి. ఆ సమయంలో మనం మరింత శ్రద్ధగా, ధర్మబద్ధంగా జీవించాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు అహంకారం రాకూడదు. వినయం పెరగాలి. అప్పుడే ఆ తల్లి స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన, అత్యంత ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్దాం. లక్ష్మీదేవి రాకకు సంబంధించిన 7 స్పష్టమైన సంకేతాలలో మొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది వాసన లేదా సుగంధం. అవును, మీరు విన్నది నిజమే. దేవతా శక్తులు సంచరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన, దివ్యమైన పరిమళం వెలువడుతుంది. దీని గురించి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా మన ఇళ్లలో వంటల వాసనలో లేదా ఇతర వాసనలో వస్తుంటాయి. కాని ఏ కృత్రిమ సుగంధ ద్రవ్యాలు, అగరుబత్తులు వెలిగించకుండానే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక కమ్మని సువాసన, అంటే పన్నీరు వాసనగాని, తామరపూలవాసనగాని లేదా చందనం వాసనగాని వస్తోందా? అయితే మీరు అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది దైవిక శక్తి మీ గడప దాటి లోపలికి ప్రవేశించిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ సువాసన ఎక్కడ నుండి వస్తోందో మీరు కనిపెట్టలేరు. అది గాలిలో కలిసిపోయి మీ నాసికను తాకి మీ మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఆ వాసన రాగానే మీ మనసులో ఉన్న చిరాకులు, కోపాలు అన్నీ మాయమైపోయి ఒక రకమైన భక్తి భావం కలుగుతుంది. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? కలిగితే లక్ష్మీదేవి మీ పూజగదిలోనో లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం గుండాలో ప్రవేశించిందని అర్థం చేసుకోండి. అయితే ఈ సువాసన ఎప్పుడు వస్తుంది? ఏ సమయంలో వస్తే ఎక్కువ ఫలితముంటుంది? దీని వెనుక ఒక పెద్ద రహస్యముంది. ఈ సుగంధం రావడానికి ముందు మన ఇంటి వాతావరణంలో ఒక నిర్దిష్టమైన ధ్వని లేదా శబ్దం కూడా వినిపించే అవకాశముంది. ఆ శబ్దం మన చెవులకు వినిపించే సాధారణ శబ్దం కాదు. అది మంజీరనాదం. అంటే కాళ్లకు ధరించే పట్టీల నుండి లేదా గజ్జెల నుండి వచ్చే అతి సున్నితమైన శబ్దం. లక్ష్మీదేవి నడక హంస నడకలా చాలా మృదువుగా ఉంటుంది. ఆ తల్లి నడిచి వస్తున్నప్పుడు ఆమె పాదాలకు ఉండే ఆభరణాల నుండి ఘల్లు ఘల్లు మని శబ్దం వస్తుంది. అయితే ఈ శబ్దం అందరికీ వినిపించదు. ఎవరి మనసు అయితే పూర్తి ఏకాగ్రతతో, భక్తితో నిండి ఉంటుందో, ఎవరి ఇంటి వాతావరణమైతే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుందో వారికి మాత్రమే ఆ శబ్దం అనుభూతిలోకి వస్తుంది.
ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలోగాని లేదా సాయంకాలం సంధ్యా సమయంలోగాని మీ ఇంట్లో ఎవరూ నడవకపోయినా అకస్మాత్తుగా గజ్జెల శబ్దం వినిపించినట్లు అనిపిస్తే అది మీ భ్రమ కానే కాదు. అది సాక్షాత్తు ఐశ్వర్యానికి అధిదేవత ఈ ఇంటిని పలకరించిన శుభతరుణం. ఆ శబ్దం వినగానే మనసులో భయం కలగకూడదు, ఒక రకమైన పరవశం కలగాలి. ఆ సమయంలో వెంటనే కళ్ళు మూసుకుని ఆ తల్లికి నమస్కరించుకోవాలి. మహర్షి ఆ బ్రాహ్మణుడితో మాట్లాడుతూ రెండవ ముఖ్యమైన సంకేతం గురించి వివరించడం మొదలుపెట్టారు. నాయనా, లక్ష్మీదేవి స్వరూపమే దీపం. మన ఇంట్లో వెలిగించే దీపమే ఆ తల్లికి ప్రతిరూపం. మీరు గమనించారో లేదో, కొన్నిసార్లు మనం వెలిగించిన దీపం చాలా విచిత్రంగా, అద్భుతంగా ప్రకాశిస్తుంది. గాలి లేకపోయినా దీపం నిటారుగా, ప్రకాశవంతంగా మండుతూ ఉంటుంది. ఇది చాలా మంచి శకునం. కాని అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది. దీపం వత్తి చివర మసి పేరుకుపోయి అది ఒక పువ్వు ఆకారంలో కనిపిస్తుంది. దీనినే మనం దీపపు పువ్వు అని పిలుస్తాం. మీరు పూజ చేస్తున్నప్పుడుగాని లేదా దీపం వెలిగించిన కాసేపటికిగాని ఆ వత్తి చివర ఎర్రటి నిప్పు కణిక ఒక మల్లెపువ్వులాగానో లేదా తామర మొగ్గలాగానో ఆకారాన్ని సంతరించుకుంటే లక్ష్మీదేవి మీ పూజను స్వీకరించిందని, మీ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉందని అర్థం. చాలామందికి ఈ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. కాని దాన్ని యాదృచ్ఛికంగా జరిగిందిలే అని కొట్టిపారేస్తుంటారు. కాని అది తప్పు. ఆ పువ్వు ఆకారం ఏర్పడటం అనేది ఆ ఇంట్లో ఉన్న సానుకూల శక్తికి నిదర్శనం. అలా జరిగినప్పుడు ఆ రోజు మీరు తలపెట్టిన ఏ పనైనా విజయవంతం అవుతుంది. ఆ దీపపు కాంతిలో ఒక తేజస్సు కనిపిస్తుంది. అది మామూలు కాంతి కంటే భిన్నంగా, కళ్లకు ఇబ్బంది లేకుండా చాలా చల్లగా అనిపిస్తుంది. బ్రాహ్మణుడు ఎంతో ఆసక్తిగా వింటూ, స్వామీ, దీపం గురించి చెప్పారు, బాగానే ఉంది. మరి మనుషుల రూపంలో లక్ష్మీదేవి వస్తుందా? మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం అది లక్ష్మీదేవి రాక అని ఎలా గుర్తించాలి? అని సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో, చాలా చక్కటి ప్రశ్న అడిగావు నాయనా. అతిథి రూపంలో దేవుడు వస్తాడనేది మన ఆర్యుల మాట. కాని లక్ష్మీదేవి రాకకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు ఉంటాయి అని బదులిచ్చారు. లక్ష్మీదేవి ఎప్పుడూ సుమంగళి రూపంలో, అంటే నిండుగా అలంకరించుకున్న ముత్తైదువ రూపంలోగాని లేదా పసిపాప రూపంలోగాని దర్శనమిస్తుంది. ఎవరైనా ముత్తైదువ, అది మీకు అంతగా పరిచయం లేని వ్యక్తి లేదా చాలా కాలంగా కలవని వ్యక్తి, అకస్మాత్తుగా శుక్రవారం రోజునగాని పర్వదినాల్లోగాని మీ ఇంటికి వస్తే అది లక్ష్మీదేవి రాకగా భావించాలి. వారు వచ్చినప్పుడు చేతిలో పసుపు, కుంకుమ లేదా పండ్లు, పూలు తీసుకుని వస్తే అది ఇంకా విశేషం. అలా వచ్చినవారికి మనం సాదరంగా ఆహ్వానం పలికి, వారికి దాహం తీర్చి, తగు రీతిలో గౌరవించి పంపించాలి. వారిని అవమానించి పంపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని గెంటివేసినట్లే. అలాగే మీ ఇంటి గుమ్మం ముందుకు గోమాత, ఆవు వచ్చి నిలబడితే, అది అకస్మాత్తుగా వచ్చి అరిస్తే అది లక్ష్మీదేవి పిలుపుగా భావించాలి. ఆవులో సకల దేవతలు ఉంటారు, కాని గోమాత పృష్ఠభాగంలో లక్ష్మీదేవి నివాసముంటుంది. అందుకే ఆవు ఇంటికి రావడం మహాభాగ్యం. ఆకలి లేకపోయినా ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి ఆగితే వెంటనే దానికి ఏదైనా ఆహారం పెట్టాలి. ఆవు మీ చేతినుండి ఆహారం స్వీకరిస్తే మీ దారిద్ర్యం ఆ గోమాత నోటితో పాటు కరిగిపోతుందని శాస్త్రం చెబుతోంది. ఇవన్నీ బాహ్యంగా జరిగే పరిణామాలు. కాని మన ఇంటిలోపల, ముఖ్యంగా వంటింట్లో జరిగే ఒక అద్భుతమైన మార్పు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వంటగదిని మనం అన్నపూర్ణేశ్వరి నిలయంగా భావిస్తాం. అన్నపూర్ణకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధముంది. ఒక ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండకూడదు అంటే ఆ ఇంటి ఇల్లాలు చేతిలో ఒక మహిమ ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతున్నప్పుడు ఆ ఇంట్లో వండిన ఆహారం చాలా రుచిగా మారుతుంది. తక్కువ సామాగ్రి వాడినా, సాధారణంగా వండినా కూడా ఆ వంటకం అమృతంలా అనిపిస్తుంది. తిన్నవారికి తృప్తి కలుగుతుంది. మరొక విచిత్రమైన విషయమేమిటంటే, ఆహారం ఎంతమందికి పెట్టినా తరిగిపోనట్లుగా అనిపిస్తుంది. కొంచెమే వండాం కదా, సరిపోతుందో లేదో అని ఆ ఇంటి ఇల్లాలు కంగారు పడుతుంది. కాని ఆశ్చర్యకరంగా ఇంటిలి 10కి వచ్చిన అతిథులకు కూడా ఆహారం సరిపోతుంది, ఇంకా మిగులుతుంది కూడా. దీనిని అక్షయపాత్ర అంటారు. అంటే తరుగులేని పాత్ర అని అర్థం. లక్ష్మీదేవి కటాక్షమున్న ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ లోటు ఉండదు. మహర్షి ఇంకా ఇలా వివరించారు. నాయనా,
నీకు ధనం రాబోతోంది అనడానికి మరొక స్పష్టమైన సంకేతం డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కనిపిస్తుంది. ఎప్పుడో నువ్వు మర్చిపోయిన చిన్న మొత్తం డబ్బు, ఉదాహరణకు పాత బట్టల జేబుల్లోగాని, పాత పుస్తకాల్లోగాని, లేదా ఎక్కడో దాచిన పర్సులోగాని అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఆ మొత్తం చిన్నదే కావచ్చు, కాని అది కనిపించిన సమయం ముఖ్యం. అది నీకు ఏం చెబుతోందంటే నీ దగ్గరకు పెద్ద మొత్తం రాబోతోంది, దానికి ఇది సూచిక అని. అలాగే ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు ఇక రాదు అని ఆశ వదులుకున్న తర్వాత అవతలి వ్యక్తి స్వయంగా వచ్చి ఆ డబ్బును తిరిగి ఇవ్వడం జరిగితే అది కేవలం నీ అదృష్టం కాదు, అది లక్ష్మీదేవి నీ ఇంటికి బాటలు వేసుకుంటోంది అని అర్థం. ఇలాంటివి జరిగినప్పుడు మనం ఆ ధనాన్ని చాలా గౌరవంగా స్వీకరించాలి. వచ్చిన లక్ష్మిని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. ₹1 దొరికినా దాన్ని కళ్లకు అద్దుకుని భద్రపరచుకోవాలి. బ్రాహ్మణుడు తన సందేహాన్ని వెలిబుచ్చుతూ, స్వామీ, ఇవన్నీ మంచి శకునాలే. కాని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చేతిలో నుండి వస్తువులు కింద పడిపోతుంటాయి కదా, మరి అది అశుభమా లేక శుభమా అని అడిగాడు. మహర్షి నవ్వుతూ, నాయనా, అన్నిసార్లు అది అశుభం కాదు. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. ముఖ్యంగా నువ్వు ఏదైనా పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు నీ భార్యగాని లేదా ఇంట్లో చిన్న పిల్లలుగాని చేతిలో ఉన్న పాలు ఒలికించినా లేదా నీళ్ల బిందె నిండుగా ఉండి తొలికినా అది శుభసూచకమే. అలాగే అద్దం గురించి ఒక ఆసక్తికరమైన విషయముంది. మనం రోజూ అద్దంలో ముఖం చూసుకుంటాం. కాని ఏదో ఒకరోజు అద్దంలో నీ ముఖం నీకే చాలా కొత్తగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఎలాంటి అలంకరణ లేకపోయినా ముఖంలో ఒక వర్చస్సు, అంటే తేజస్సు కనిపిస్తుంది. నీ కళ్లలో ఒక మెరుపు కనిపిస్తుంది. నిన్ను నువ్వు చూసుకుని ఆశ్చర్యపోతావు. ఈ ఆకస్మిక సౌందర్యం లేదా ఆకర్షణ అనేది లక్ష్మీదేవి నీ శరీరంలోకి, నీ ఆత్మలోకి ప్రవేశించిందని చెప్పడానికి నిదర్శనం. ఎవరి ముఖంలో అయితే కళ ఉంటుందో, ఎవరి మాటలో అయితే స్పష్టత, మాధుర్యముంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంతేకాని ఎప్పుడూ ఏడుపు మొహంతో చిరాకుగా ఉండేవారి ముఖాన్ని చూడటానికి సాటి మనుషులే ఇష్టపడరు. ఇక దేవతలు ఎలా ఇష్టపడతారు? అందుకే నీలో ఉత్సాహం పెరగడం, ముఖం ప్రకాశవంతంగా మారడం అనేది రాబోయే ఐశ్వర్యానికి నాంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రకృతిలో ఉండే పక్షులే కాకుండా జంతువులు కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలు ఇస్తాయి అని చెప్పుకున్నాం కదా. అందులో ముఖ్యమైనది ఏనుగు. మనం నగరాల్లో, పట్టణాల్లో ఉంటాం కాబట్టి ఏనుగులు తరచుగా కనిపించవు. కాని ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏనుగు ఎదురుపడినా లేదా ఏనుగు భీంకార శబ్దం విన్నా అది రాజయోగం పట్టబోతోందని అర్థం. ఏనుగు లక్ష్మీదేవికి ఇష్టమైన వాహనం. గజలక్ష్మి రూపంలో అమ్మవారు ఏనుగులతోనే కొలువై ఉంటారు. కలలో ఏనుగు కనిపిస్తే అది నీకు పదోన్నతిని, సమాజంలో గౌరవాన్ని, ధనాన్ని తెచ్చిపెడుతుంది. ఇది ఎంత సత్యమంటే పురాతన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఏనుగు ఎదురొస్తే విజయం తథ్యం అని భావించేవారు. ఇప్పటికీ వ్యాపారస్తులు ఏనుగు బొమ్మలను లేదా విగ్రహాలను తమ ఆఫీసుల్లో పెట్టుకోవడానికి కారణం ఇదే. మహర్షి ఆ బ్రాహ్మణుడికి ఇంకొక రహస్యాన్ని చెప్పారు. నాయనా, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ బాహ్య సంకేతాలు. కాని నీ ఇంటి ద్వారాలు కూడా నీకు సంకేతాలు ఇస్తాయి. అవును, తలుపులు. పాతకాలం నాటి తలుపులు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు శబ్దాలు చేస్తుంటాయి. కాని లక్ష్మీదేవి వచ్చే ముందు ఆ తలుపుల నుండి వచ్చే శబ్దాల్లో కూడా ఒక మార్పు వస్తుంది. కిర్రుకిర్రుమని వినసొంపుగా లేని శబ్దాలు తగ్గిపోతాయి. లేదా ఆ శబ్దాలు మనకు చిరాకు తెప్పించవు. ముఖ్యంగా ఇంటి ప్రధానద్వారం అంటే సింహద్వారం చాలా పవిత్రమైనది. దాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఆ సింహద్వారానికి ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది. దానికి అలంకరించిన తోరణాలు, పసుపు కుంకుమలు ఎంతకీ వాడిపోకుండా తాజాగా కనిపిస్తాయి. మామూలుగా అయితే ఒక రోజులో వాడిపోయే పూలు, లక్ష్మీ కటాక్షమున్నప్పుడు 2-3 రోజులైనా తాజాగా ఉంటాయి. ఇది ఆ ప్రదేశంలో ఉన్న ప్రాణశక్తికి నిదర్శనం. బ్రాహ్మణుడు ఎంతో ఆనందంతో, స్వామీ, నా ఇంటిని, నా మనసుని ఈరోజే పరిశీలించుకుంటాను. కాని నాదొక చివరి సందేహం. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే మనం ఏం చేయాలి? ఆ అదృష్టాన్ని నిలుపుకోవడానికి ఏదైనా ప్రత్యేక పూజ చేయాలా? అని అడిగాడు. దానికి మహర్షి, నాయనా, పూజలు చేయడం మంచిదే,
కాని అంతకంటే ముఖ్యమైనది కృతజ్ఞత. దైవం నీకు ఇచ్చిన చిన్న అవకాశానికి కూడా నువ్వు కృతజ్ఞత చూపాలి. అయితే ఇక్కడో ప్రమాదం కూడా ఉంది. లక్ష్మీదేవి వచ్చే ముందు మనల్ని పరీక్షించడానికి కొన్ని కఠినమైన పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. అప్పుడే మనం జారిపోకూడదు. ఆ సమయంలో మన సహనాన్ని, మన ధర్మాన్ని పరీక్షించే సంఘటనలు జరుగుతాయి. ఉదాహరణకు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరైనా సహాయం అడగవచ్చు. ఉన్న కొద్దిపాటిలో నువ్వు సహాయం చేస్తావా లేదా అని ఆ తల్లి గమనిస్తుంది. ఆ పరీక్షలో నెగ్గితేనే అష్టైశ్వర్యాలు నీ సొంతమవుతాయి. మహర్షి తన ప్రసంగాన్ని కొనసాగస్తూ, లక్ష్మీదేవి ఎవరి ఇంట అయితే కాలు మోపబోతోందో వారికి ఆకస్మికంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంతకు ముందు వరకు దేవుడంటే పెద్దగా పట్టింపు లేని వ్యక్తి కూడా హఠాత్తుగా దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మొదలుపెడతాడు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, దైవిక శక్తిని తట్టుకునే సామర్థ్యం ఆ వ్యక్తికి కలగాలి కాబట్టే. డబ్బు వచ్చిన తర్వాత బుద్ధి మారిపోకూడదు అంటే ముందే భక్తి అనే పునాది పడాలి. ఆ మహర్షి బ్రాహ్మణుడి కళ్లలోకి చూస్తూ, నాయనా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా రహస్యమైనది మరియు చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసినది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ముందు మన శరీరంలోని ఒక ప్రత్యేకమైన భాగంలో ఒక రకమైన సంచలనం కలుగుతుంది. అది మన అరచేయి కాదు, కన్ను కాదు. అది మన నుదుటి భాగం. అవును, మన రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రం దగ్గర ఒక విచిత్రమైన లాగుతున్నట్లు ఉండే అనుభూతి కలుగుతుంది. ఎందుకు అక్కడే కలుగుతుంది? దానికి మన తలరాతకు ఉన్న సంబంధమేమిటి? అక్కడ ఉండే రేఖలు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? అంతేకాకుండా మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అకస్మాత్తుగా ఒక వైపు చూసి నవ్వడం లేదా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు చేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? పసిపిల్లలకు దైవాన్ని చూసే శక్తి ఉంటుంది అంటారు. వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఆ సమయంలో వారు ఎవరిని చూసి నవ్వుతున్నారు? ఈ విషయాలు తెలుసుకుంటే మీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే పసిపిల్లల మనస్సు స్వచ్ఛమైన తెల్ల కాగితంలాంటిది. వారిలో ఎలాంటి కల్మషం, రాగద్వేషాలు, అసూయలు ఉండవు. అందుకే వారి అంతర్నేత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. పెద్దవారమైన మనకు లౌకిక వ్యవహారాల వల్ల ఆ శక్తి నశిస్తుంది. కాని పసిపిల్లలకు ఆ శక్తి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లవాడు గదిలో ఏమీ లేనివైపు చూసి కిలకిలా నవ్వుతున్నాడు అంటే అక్కడ దేవతామూర్తులు సంచరిస్తున్నారని, ఆ బిడ్డతో వారు ఆడుకుంటున్నారని మన పూర్వీకులు బలంగా విశ్వసించేవారు. ముఖ్యంగా లక్ష్మీదేవి చిన్నపిల్లల రూపంలో లేదా చిన్నపిల్లలను ఆశీర్వదించే మాతృమూర్తి రూపంలో ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆమెను చూసి ఆకర్షితులవుతారు. వారు చేతులు చాచి ఎత్తుకోమని అడగడం లేదా గాలిలో ఎవరినో చూసి నవ్వడం చేస్తుంటారు. ఇది చాలా పవిత్రమైన సంకేతం. ఇలా జరిగినప్పుడు ఆ ఇల్లు త్వరలోనే సిరిసంపదలతో నిండిపోబోతుందని, ఆ ఇంట్లోని వారికి వంశాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఆ పిల్లలను మనం డిస్టర్బ్ చేయకూడదు. వారి ఆనందాన్ని మనం కూడా ఆస్వాదించాలి. అలాగే మన నుదుటి భాగంలో, అంటే రెండు కనుబొమ్మల మధ్యలో కలిగే ఆ సంచలనం గురించి మహర్షి మరింత లోతుగా వివరిస్తున్నారు. నాయనా, దీనిని యోగశాస్త్రంలో ఆజ్ఞాచక్రం అంటారు. ఎప్పుడైతే మనకు మంచి రోజులు రాబోతుంటాయో, ఎప్పుడైతే మన తలరాత మారబోతుందో అప్పుడు ఈ చక్రం తనకు తానుగా ఉత్తేజితమవుతుంది. దీనివల్ల నీకు భవిష్యత్తులో జరగబోయే విషయాల పట్ల ఒక స్పష్టత వస్తుంది. ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. సంపద నిలబడాలంటే ఈ జ్ఞానం చాలా అవసరం. లక్ష్మీదేవి వచ్చే ముందు సరస్వతీదేవి వచ్చి నీ బుద్ధిని సరిచేస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో లాగుతున్నట్లు అనిపిస్తుంది. మహర్షి ఇంకా ఇలా కొనసాగించారు. నాయనా, ఇప్పటివరకు మనం చూసినవి ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పుకోబోయే ఆకస్మిక ధనలాభ సంకేతాలు మరొక ఎత్తు. నువ్వు ఎప్పుడైనా రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు నేలమీద పడి ఉన్న నాణెంగాని, రూపాయి నోటుగాని దొరికిందా? చాలామంది దానిని ఎవరిదో పడిపోయింది పాపం అనుకుంటారు, లేదా అది తీసుకుంటే అరిష్టం అనుకుంటారు. కాని ధార్మిక శాస్త్రం ప్రకారం దారిలో దొరికిన ధనం సాక్షాత్తు భూదేవి మరియు లక్ష్మీదేవి నీకు ఇస్తున్న ఆశీర్వాదం. నిజానికి ఆ నాణెం విలువ రూపాయి కావచ్చు, కాని అది ఒక విత్తనం లాంటిది. ఒక చిన్న విత్తనంలోనే మహావృక్షం దాగ ఉంటుంది. అలాగే
ఆ దొరికిన నాణెంలో ₹1,00,00,000 ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి నీకు అలా దారిలో డబ్బు దొరికితే దానిని కళ్లకు అద్దుకుని ఇంటికి తెచ్చి శుభ్రం చేసి పసుపు రాసి నీ పూజగదిలోగాని లేదా డబ్బు దాచుకునే బీరువాలోగాని భద్రపరచుకోవాలి. దానిని ఎప్పటికీ ఖర్చు చేయకూడదు. అది నీ దగ్గర ఉన్నంతకాలం ధనం నీవైపు ఆకర్షించబడుతూనే ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా చాలామందికి రుజువైన సత్యం. బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్యపోతూ, స్వామీ, నిజంగానే ఇవన్నీ జరుగుతాయా? మరి కలలో వచ్చే సంకేతాల్లో ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అని అడిగాడు. దానికి మహర్షి, ఉన్నాయి నాయనా, స్వప్నశాస్త్రం సముద్రం అంత లోతైనది. ఇంతకుముందు మనం కొన్ని కలల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని అద్భుతమైన కలల గురించి వివరిస్తాను విను. నీకు కలలో బంగారు వర్ణంలో ఉన్న పాము కనిపిస్తే అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అది నిన్ను చూసి పడగ విప్పి ఆడితే నీకు పూర్వీకుల ఆస్తిగాని లేదా గుప్త నిధులుగాని లభించే అవకాశముందని అర్థం. అలాగే కలలో నువ్వు ఏదైనా పర్వతం ఎక్కుతున్నట్లు లేదా మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే నీ జీవితం ఉన్నత స్థాయికి వెళ్లబోతోందని, నీకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయని సూచన. నిచ్చెన ఎక్కడం కూడా అభివృద్ధికి సంకేతమే. మరొక ముఖ్యమైన కల నీరు. కలలో నిండుగా ప్రవహిస్తున్న నదినిగాని సముద్రాన్నిగాని లేదా వర్షాన్నిగాని చూస్తే అది ధన ప్రవాహానికి సంకేతం. నీటిని జలసిరి అంటారు. గలగల పారే నీరు గలగలలాడే డబ్బుకు ప్రతీక. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆ నీరు స్వచ్ఛంగా ఉండాలి. బురద నీరు కనిపిస్తే అది అనారోగ్యానికి సూచన కావచ్చు. కాని స్వచ్ఛమైన నిలకడగా ఉన్న నీటిని లేదా ప్రవహించే నీటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇంకొక విచిత్రమైన కల గురించి చెబుతాను. కలలో ఎవరైనా నీకు పెరుగు అన్నం పెట్టినట్లు లేదా నువ్వు పెరుగు అన్నం తింటున్నట్లు కనిపిస్తే అది అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. పెరుగు చంద్రునికి, లక్ష్మీదేవికి ఇష్టమైనది. అది కలలో కనిపిస్తే మానసిక ప్రశాంతతతో పాటు విపరీతమైన ధన లాభం కలుగుతుంది. మహర్షి బ్రాహ్మణుడికి వివరిస్తూ, నాయనా, లక్ష్మీదేవి వచ్చే ముందు మన మనస్తత్వంలో వచ్చే మరొక మార్పు గురించి చెబుతాను. దీనిని వైరాగ్యం అనుకోకూడదు. ఇది ఒక రకమైన తృప్తి. నీకు డబ్బు రాబోయే ముందు నీకు ఉన్న దురలవాట్లు వాటంతటా అవే పోతాయి. ఉదాహరణకు మద్యం సేవించడం, జూదం ఆడటం లేదా అనవసరంగా సమయం వృధా చేయడం వంటి అలవాట్లు ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా వాటిమీద ఆసక్తి తగ్గపోతుంది. మనసు దైవచింతన వైపు, కుటుంబ శ్రేయస్సు వైపు మళ్ళుతుంది. దురలవాట్లు అనేవి చిల్లులు పడ్డకుండ లాంటివి. ఎంత నీరు పోసినా నిలబడవు. లక్ష్మీదేవి ఆ చిల్లులను పూడ్చడానికి మొదట నీ బుద్ధిని మారుస్తుంది. ఎప్పుడైతే నీకు చెడు అలవాట్లమీద అసహ్యం కలుగుతుందో, ఎప్పుడైతే నువ్వు సత్ప్రవర్తనతో జీవించాలని గట్టిగా నిర్ణయించుకుంటావో, అప్పుడు నీ ఇంటి ద్వారాలు లక్ష్మీదేవి కోసం తెరుచుకున్నట్లే. నీలో ఈ మార్పు గమనిస్తే నిన్ను నువ్వు అభినందించుకో. దైవం నీ చేయి పట్టుకుందని గ్రహించు. అలాగే మీ ఇంట్లో ఉండే సాలెడు గూళ్ళు గురించి ఒక విషయం చెప్పాలి. సాధారణంగా సాలెడు గూళ్ళు దరిద్రానికి సంకేతం అని అంటారు. కాని లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంటి యజమానికి ఆ గూళ్లను శుభ్రం చేయాలనే విపరీతమైన కోరిక కలుగుతుంది. అప్పటికప్పుడు లేచి ఇల్లంతా శుభ్రం చేసి అనవసరమైన చెత్తను బయట పారేయాలనిపిస్తుంది. ఇంటిని అందంగా అలంకరించుకోవాలనిపిస్తుంది. ఈ శుద్ధి ప్రక్రియ లక్ష్మీదేవి రాకకు ముందస్తు తయారీ. అదే సమయంలో మీ ఇంట్లో కుళాయిల నుండి నీరు కారడమాగపోవడం లేదా వాటిని మీరు వెంటనే బాగు చేయించడం జరుగుతుంది. నీరు వృధాగా పోవడం అంటే డబ్బు వృధాగా పోవడమే. ఎప్పుడైతే మీరు నీటిని పొదుపు చేయడం మొదలు పెడతారో లేదా పాడైపోయిన కుళాయిలను బాగు చేయిస్తారో అప్పుడు మీ ఆర్థిక స్థితి బాగుపడటం మొదలవుతుంది. ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కాని దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరొక అద్భుతమైన సంకేతం గురించి మాట్లాడుకుందాం. అది అతిథి సత్కారం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఇంటికి అనుకోకుండా ఎవరైనా సాధువులుగాని లేదా నిరుపేదలుగాని లేదా ముత్తైదువలుగాని వస్తారని చెప్పుకున్నాం. అయితే వారు వచ్చే సమయం చాలా ముఖ్యం. మీరు భోజనం చేయడానికి కూర్చున్న సమయంలో సరిగా అదే సమయానికి ఎవరైనా ఆకలి అని ఇంటికి వస్తే మీరు విసుక్కోకూడదు. మీ కంచెల్లో ఉన్న అన్నాన్ని వారికి పెట్టడానికి సిద్ధపడాలి. ఎందుకంటే
ఆ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆకలితో ఉన్న దేవుడే కావచ్చు. త్యాగబుద్ధి ఉన్నచోట లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు తింటున్నప్పుడు ఎవరైనా వస్తే అది అశుభం కాదు, మీ పుణ్యాన్ని పరీక్షించే సమయమది. ఆ పరీక్షలో మీరు నెగ్గితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇది మాటిమాటికి జరగదు. జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. దానిని గుర్తించడమే మీ గొప్పతనం. మహర్షి ఇంకా ఇలా వివరించారు. నాయనా, నీ శరీరంమీద, ముఖ్యంగా నీ చేతులమీద, ముఖంమీద ఉన్న పుట్టుమచ్చలు కూడా కొన్నిసార్లు రంగు మారుతాయి లేదా కొత్త పుట్టుమచ్చలు కనిపిస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేతి మధ్యలో లేదా కుడి పాదం అడుగున పుట్టుమచ్చ అకస్మాత్తుగా కనిపిస్తే అది రాజయోగానికి సూచన. అలాగే నీ మాట తీరులో ఒక గంభీరత వస్తుంది. నీవు మాట్లాడితే నలుగురు వినాలి అనిపిస్తుంది. నీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో నీకు గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ నీలో పెరుగుతున్న సానుకూల శక్తికి నిదర్శనాలు. బ్రాహ్మణుడు ఎంతో ఆసక్తిగా వింటూ, స్వామీ, చాలా సంతోషం. మరి జంతువుల్లో ఆవు, ఏనుగు కాకుండా ఇంకా ఏవైనా జంతువులు మనకు శుభాన్ని సూచిస్తాయా అని అడిగాడు. మహర్షి బదులిస్తూ, ఉన్నాయి నాయనా. కుక్క కూడా భైరవ స్వరూపమే. మీ ఇంటి వీధిలో ఉండే కుక్క మీరు పిలవకుండానే మీ వెంట రావడం, మీ కాళ్ల దగ్గర తోక ఊపుతూ కూర్చోవడం, లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర పడుకోవడం చేస్తే అది మీకు రక్షణ కవచంలా మారుతుందని అర్థం. కుక్కలు దుష్టశక్తులను పసిగట్టగలవు. అవి ప్రశాంతంగా మీ దగ్గర ఉన్నాయంటే మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు తొలగిపోయాయని అర్థం. అలాగే పిల్లి గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాని పిల్లి మీ ఇంట్లోకి వచ్చి పిల్లలు పెడితే అది లక్ష్మీదేవి కటాక్షమే అని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా బంగారు రంగులో ఉండే పిల్లి కనిపిస్తే మంచిది. కాని ఏ జంతువైనా సరే బాధలో ఉండి మీ ఇంటికి వస్తే దానికి ఆశ్రయం ఇవ్వడం మీ ధర్మం. ఆ ధర్మాచరణే లక్ష్మీదేవికి ఇష్టమైన పూజ. మహర్షి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశారు. నాయనా, ఇన్ని సంకేతాలు ఉన్నా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. దీనినే దోషం అంటారు. ఆ దోషం కలగకుండా ఉండాలంటే మనం ఇంట్లో వాడే కొన్ని వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీదేవి రాకను నిర్ధారించే లేదా అడ్డుకునే శక్తి మన వంటింట్లో ఉన్న 2 వస్తువులకు ఉంది. ఆ 2 వస్తువులను మనం ఎలా చూస్తున్నాం, ఎక్కడ పెడుతున్నాం అనేదాన్ని బట్టే మన ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఆ 2 వస్తువులు మరేవో కాదు. ఒకటి ఉప్పు, రెండవది చీపురు. అవును, మీరు విన్నది నిజమే. సామాన్యంగా కనిపించే ఈ 2 వస్తువులలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి దాగ ఉంది. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. సముద్రం నుండి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి సోదరి వంటిది. అలాగే చీపురు దరిద్రాన్ని ఊడ్చేస్తుంది కాబట్టి అది కూడా లక్ష్మీ స్వరూపమే. కాని చాలామందికి తెలియని విషయమేమిటంటే సాయంకాలం సమయంలో, అంటే సంధ్యా సమయంలో ఈ 2 వస్తువులను ఎలా వాడాలి, ఎలా వాడకూడదు. చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయడం లేదా నిటారుగా నిలబెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఉప్పును ఎవరికైనా చేతికి అందిస్తే ఏం జరుగుతుంది? అప్పుగా ఉప్పును ఇస్తే మన సంపద తరిగిపోతుందా? లక్ష్మీదేవి 7 సంకేతాలలో చివరిది మరియు అత్యంత కీలకమైనది ఈ గృహోపకరణాల వినియోగం. మీరు అన్ని పూజలు చేసినా ఈ ఒక్క విషయంలో తప్పు చేస్తే ఫలితం శూన్యం. అసలు ఆ రహస్యమేమిటి? చీపురుకి మన ఇంటి సంపదకు ఉన్న ఆ విచిత్రమైన సంబంధమేమిటి? లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే రాత్రి పూట ఉప్పుతో మనం చేయవలసిన ఆ చిన్న పరిహారమేమిటి? ఈ విషయాలు తెలుసుకోకపోతే మనం ఎంత సంపాదించినా అది చిల్లుల కుండలో నీరు పోసినట్లే అవుతుంది. ఆ రహస్యాలు తెలుసుకుంటే ఇక మీ ఇల్లు కుబేరస్థానం అయినట్లే. ఆ అద్భుతమైన రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవికి చీపురుకి ఉన్న సంబంధం గురించి మహర్షి వివరిస్తూ, నాయనా, చీపురు మన ఇంటిని శుభ్రం చేసే సాధనం మాత్రమే కాదు, అది దరిద్రాన్ని తరిమికొట్టే ఆయుధం. అందుకే మన పెద్దలు చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే చీపురును ఎప్పుడు కూడా నిటారుగా నిలబెట్టకూడదు. అలా నిలబెడితే ఇంట్లో కలహాలు రేగుతాయి, భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు వస్తాయి. చీపురు ఎప్పుడూ నేలమీద పడుకోబెట్టే ఉండాలి. అది ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఏదైనా మూల లేదా తలుపు వెనుక దాచి ఉంచాలి.
చీపురు బయటవారికి కనిపిస్తే ఆ ఇంటి సంపద కూడా బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా చీపురును ఎప్పుడూ కాలితో తొక్కకూడదు, దాటకూడదు. ఒకవేళ పొరపాటున కాలు తగిలితే వెంటనే దానికి మొక్కి క్షమాపణ కోరుకోవాలి. ఇక అత్యంత ముఖ్యమైన నియమమేమిటంటే సాయంసంధ్య వేళ, అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా దీపారాధన చేసే సమయంలో ఇల్లు ఊడవకూడదు. ఆ సమయం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయం. సరిగా అప్పుడే మనం దుమ్మును బయటకు ఊడ్చడం మొదలుపెడితే వచ్చిన లక్ష్మిని ఆ దుమ్ముతో పాటు బయటకు గెంటేసినట్లవుతుంది. అందుకే సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ చిన్న నియమం పాటించడం వల్ల ఇంట్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇక ఉప్పు గురించి మహర్షి చెబుతూ, నాయనా, సముద్రమథనంలో లక్ష్మీదేవి కంటే ముందే ఉప్పు పుట్టింది. అందుకే ఉప్పును లక్ష్మీదేవికి అక్కగా, అంటే జ్యేష్ఠదేవిగా లేదా మరొక రూపంగా భావిస్తారు. ఉప్పు లేని వంట ఎలాగైతే రుచించదో, ఉప్పు పట్ల గౌరవం లేని ఇంట్లో సంపద కూడా నిలవదు. ఉప్పును ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాల్లో లేదా స్టీల్ డబ్బాల్లో పోయకూడదు. దానిని కేవలం పింగాణీ జాడీలలో లేదా గాజు సీసాలలో మాత్రమే నిల్వ చేయాలి. దీనివల్ల ఉప్పుకు ఉన్న శక్తి స్థిరంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఎవరికీ ఉప్పును చేతితో నేరుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీ కటాక్షం వారి ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే ఉప్పును నేరుగా ఒకరి చేతినుండి మరొకరు అందుకోకూడదు. అలా చేస్తే వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అందుకే ఉప్పును కింద పెట్టి తీసుకోమనాలి లేదా ఏదైనా గిన్నెలో వేసి ఇవ్వాలి. శుక్రవారం రోజున కొత్తగా కల్లు ఉప్పు, సముద్రపు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుని జాడీలో పోసుకుంటే ఆ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకం మరియు అనుభవపూర్వక సత్యం. బ్రాహ్మణుడు ఎంతో భక్తితో వింటూ, స్వామీ, ఉప్పు, చీపురు విషయంలో ఇంత లోతైన అర్థముందని నాకు తెలియదు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా దరిద్రం పోతుంది. మరి మన పెరట్లో ఉండే మొక్కలు కూడా మనకు ఏవైనా సంకేతాలు ఇస్తాయా? ముఖ్యంగా తులసి మొక్క గురించి అందరూ చెబుతుంటారు కదా అని అడిగాడు. మహర్షి చిరునవ్వుతో, అవును నాయనా, తులసి మొక్క కేవలం మొక్క కాదు, అది సాక్షాత్తు బృందావన సంచారిణి, విష్ణుప్రియ, లక్ష్మీదేవి ఆగమనానికి అతి పెద్ద సూచిక తులసి మొక్క స్థితి. నీ ఇంట్లో ఉన్న తులసి మొక్క నువ్వు రోజూ నీళ్లు పోస్తున్నా కూడా అకస్మాత్తుగా ఎండిపోతుంటే అది రాబోయే కష్టానికి, ధన నష్టానికి సంకేతం. అప్పుడు వెంటనే అప్రమత్తం కావాలి. కాని ఒకవేళ తులసి మొక్క చాలా పచ్చగా, దట్టంగా, ఏపుగా పెరుగుతుంటే, ఆకులన్నీ కళకళలాడుతుంటే, అది లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంది అనడానికి నిదర్శనం. ముఖ్యంగా తులసి మొక్క చుట్టూ ఇతర చిన్న చిన్న మొక్కలు వాటంతటా అవే మొలిస్తే అది వంశవృక్షాభివృద్ధికి, సంపద పెరుగుదలకు శుభసూచకం. తులసి కోట దగ్గర నువ్వు సాయంత్రం వెలిగించిన దీపం గాలి వీస్తున్నా కూడా ఆరిపోకుండా నిలకడగా, ఊర్ధ్వముఖంగా, పైకి వెలుగుతూ ఉంటే నీ కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం. ఆ దీపం వెలుగులో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఆ సమయంలో తులసి మొక్క దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే మనసులోని కోరికలు నేరుగా ఆ తల్లికి చేరతాయి. మహర్షి ఆ బ్రాహ్మణుడికి ఇంకొక రహస్యాన్ని చెప్పారు. నాయనా, నీకు తెలుసా, మన ఇంట్లో తిరిగే బల్లి కూడా భవిష్యత్తును చెబుతుంది. బల్లిశాస్త్రం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం. దీపావళి రోజున లేదా శుక్రవారం రోజున బల్లి ఇంట్లో కనిపిస్తే అది లక్ష్మీ స్వరూపమే. ముఖ్యంగా పూజగదిలో బల్లి కనిపిస్తే అది చాలా మంచిది. అయితే బల్లి మన శరీరంమీద పడితే మాత్రం దానికి వేరే ఫలితాలుంటాయి. కాని గోడమీద బల్లిపైకి పాకుతూ వెళ్తుంటే అది నీ అభివృద్ధికి సూచన. కిందకు దిగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో తేనెటీగలు తేనెతుట్టె పెడితే మంచిదా కాదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇంటి ఆవరణలో చెట్లమీద పెడితే పర్వాలేదు కాని ఇంటిలోపల గదుల్లో తేనెతుట్టె పెడితే అది మంచిది కాదు. దానిని అహింసా మార్గంలో తొలగించాలి. కాని పిచ్చుకలుగూడు కట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదు. పిచ్చుకగూడు అంటే సిరిగూడు కట్టుకున్నట్లే. బ్రాహ్మణుడు కుతూహలంతో, స్వామీ, ఇవన్నీ బాహ్య సంకేతాలు కదా, మరి మన ఇంట్లో ఉండే మనుషుల ప్రవర్తనలో ఇంకేమైనా మార్పులు వస్తాయా? లక్ష్మీదేవి వచ్చే ముందు మనసు ఎలా ఉంటుంది అని అడిగాడు. దానికి మహర్షి, చాలా మంచి ప్రశ్న నాయనా.
లక్ష్మీదేవి వచ్చే ముందు ఆ ఇంటి యజమానికి లేదా యజమానురాలికి ఒక రకమైన నిర్లిప్తత కలుగుతుంది. అంటే అత్యాశ చచ్చిపోతుంది. నాకు ఉన్నది చాలు, దేవుడు నాకు కావలసినది ఇచ్చాడు అనే తృప్తి కలుగుతుంది. విచిత్రమేమిటంటే ఎప్పుడైతే మనిషికి ఇంకా కావాలి అనే ఆశపోయి ఉన్నది చాలు అనే తృప్తి వస్తుందో సరిగ్గా అప్పుడే సంపద వచ్చి పడుతుంది. ఎందుకంటే తృప్తి ఉన్న మనసులో దైవముంటాడు. లక్ష్మీదేవికి అత్యాశపరులంటే ఇష్టముండదు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ వచ్చిన దానితో సంతృప్తి చెందుతారో వారి దగ్గరే ఆమె స్థిరంగా ఉంటుంది. మీలో ఈ మార్పు గమనిస్తే, అంటే పక్కవారి సంపద చూసి అసూయపడకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే లక్ష్మీదేవి మీ తలుపు తడుతుంది. ఇంకొక విషయం, లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంట్లోని ఆడవారికి అకస్మాత్తుగా అలంకరించుకోవాలనిపిస్తుంది. రోజూ సాదాసీదాగా ఉండేవారు కూడా పసుపు రాసుకోవడం, బొట్టు పెద్దగా పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, తలలో పూలు పెట్టుకోవడం వంటివి చేయాలనిపిస్తుంది. ఏ స్త్రీ అయితే స్వయంగా ఇలా అలంకరించుకుంటుందో ఆ స్త్రీ రూపంలో లక్ష్మీదేవి ఆ ఇంట్లో సంచరిస్తుంది. గృహలక్ష్మి సంతోషంగా అలంకారంతో ఉంటే ధనలక్ష్మి ఆకర్షించబడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. మహర్షి ఇంకా ఇలా వివరించారు. నాయనా, ఇప్పటివరకు మనం లక్ష్మీదేవి గురించి మాట్లాడుకున్నాం. కాని ఆ తల్లి మన ఇంటికి రావాలంటే అంతకంటే ముందు మరొకరి అనుమతి, ఆశీర్వాదం మనకు తప్పనిసరిగా కావాలి. వారు కనుక అడ్డుపడితే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా మన ఇంటి గడప దాటలేదు. వారు ఎవరో కాదు, మన పితృదేవతలు, చనిపోయిన మన పూర్వీకులు. పితృదేవతల ఆశీర్వాదం లేనిదే ఏ శుభకార్యం జరగదు, ఏ సంపద నిలవదు. మరి ఆ పితృదేవతలు సంతోషంగా ఉన్నారా లేదా? వారు మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారా అనేది మనకు ఎలా తెలుస్తుంది? దీనికి ఒక స్పష్టమైన ప్రత్యక్ష నిదర్శనముంది. అది ఒక పక్షి రూపంలో మనకు కనిపిస్తుంది. అదే కాకి. కాకిని మనం పితృ స్వరూపంగా కొలుస్తాం. రోజూ మీరు పెట్టిన అన్నాన్ని కాకులు వచ్చి వెంటనే తింటున్నాయా? లేదా కాకులు మీ ఇంటివైపు చూడటం మానేశాయా? కాకులు గుంపులుగా వచ్చి మీ ఇంటి దగ్గర అరుస్తున్నాయా? దీని వెనుక చాలా పెద్ద రహస్యముంది. కాకి అన్నం ముట్టుకోకపోతే పితృదోషమున్నట్లే. ఆ దోషముంటే లక్ష్మీదేవి రాదు. అయితే కేవలం కాకి మాత్రమే కాదు, పితృదేవతలు సంతోషంగా ఉండి లక్ష్మీదేవికి దారి ఇచ్చారు అనడానికి మన ఇంట్లో జరిగే ఒక ప్రత్యేకమైన సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. అది నిద్రలో జరుగుతుంది. పితృదేవతలు కలలోకి వచ్చి మనతో మాట్లాడరు, కాని వారు కనిపించే తీరును బట్టి మన భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మీ కలలో చనిపోయిన మీ తాతముత్తాతలు నవ్వుతూ కనిపిస్తే ఏం జరుగుతుంది? లేదా వారు కోపంగా కనిపిస్తే ఏం జరుగుతుంది? అంతేకాకుండా లక్ష్మీదేవి రాకను అడ్డుకునే ఒక భయంకరమైన శక్తి దిష్టి, నరఘోష. మీ ఇంటికి పట్టిన దిష్టి పోయిందని, ఇక మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టిన గుమ్మడికాయ లేదా నిమ్మకాయల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులు ఏమిటి? దిష్టి తగిలినప్పుడు ఉప్పు, మిరపకాయలతో తీసే దిష్టిని ఎక్కడ పారేయాలి? పితృదేవతల అనుగ్రహం, దిష్టి విముక్తి, ఈ రెండు జరిగితేనే లక్ష్మీ ఆగమనం పూర్తవుతుంది. ఈ రహస్యాలను మరియు పితృదేవతల అనుగ్రహాన్ని పొందే సులభమైన మార్గాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా కీలకం. పితృదేవతల అనుగ్రహం గురించి మహర్షి ఆ బ్రాహ్మణుడికి అత్యంత స్పష్టంగా వివరిస్తున్నారు. నాయనా, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కాని ఆ ఐశ్వర్యాన్ని అనుభవించే యోగ్యతను, ఆరోగ్యాన్ని, వంశాభివృద్ధిని ఇచ్చేది మాత్రం మన పితృదేవతలే. మన ఇంటి పెద్దలు చనిపోయిన తర్వాత పితృలోకంలో ఉంటూ మనల్ని గమనిస్తుంటారు. వారు గనుక మన ఇంటి ముఖద్వారానికి అడ్డంగా నిలబడితే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా లోపలికి రలేదు. అందుకే వారిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కాకి. మనం రోజూ ఉదయం వండిన అన్నంలో మొదటి ముద్దను కాకికి పెట్టమని శాస్త్రం చెబుతోంది. నువ్వు అన్నం పెట్టిన వెంటనే కాకి ఎక్కడి నుండో వచ్చి ఆ అన్నాన్ని ముట్టుకుంటే నీ పితృదేవతలు చాలా సంతోషంగా ఉన్నారని, నీకు పూర్తి ఆశీర్వాదం దొరికిందని అర్థం. ఇది లక్ష్మీదేవి రాకకు పచ్చజెండా ఊపినట్లే. ఒకవేళ కాకి ఆ అన్నాన్ని తినకుండా చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటే, లేదా వేరే కాకులతో పోట్లాడుతుంటే పితృదోషముందని, వారి కోరికలు ఏవో తీరలేదని అర్థం చేసుకోవాలి.
అలాంటప్పుడు వెంటనే పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆ దోషం పోతుంది. ఇక స్వప్నంలో పితృ దేవతలు కనిపించడం గురించి చెప్పుకుందాం. నీకు కలలో చనిపోయిన నీ తండ్రిగాని తాతయ్యగాని తెల్లని వస్త్రాలు ధరించి చిరునవ్వుతో కనిపిస్తే అది నీ జీవితంలో అత్యంత శుభప్రదమైన సమయం అని గుర్తుంచుకో. వారు నిన్ను ఆశీర్వదిస్తున్నారని, త్వరలో నీకు పెద్ద మొత్తంలో ధనలాభం కలగబోతోందని దాని అర్థం. వారు కలలోకి వచ్చి నీకు ఏదైనా పండు లేదా వస్తువు ఇచ్చినట్లు కనిపిస్తే అది సాక్షాత్తూ లక్ష్మీ ప్రసాదమే. కాని వారు ఏడుస్తున్నట్లుగాని ఆకలిగా ఉన్నట్లుగాని చిరిగిన బట్టలతోగాని కనిపిస్తే మాత్రం రాబోయే కష్టానికి హెచ్చరిక. అప్పుడు వెంటనే తగు శాంతులు జరిపించాలి. మహర్షి ఇంకా ఇలా కొనసాగించారు. నాయనా, లక్ష్మీదేవి రాకను అడ్డుకునే మరొక పెద్ద అడ్డంకి నరఘోష లేదా దిష్టి. నరుడి కంటి చూపుకి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. నీకు సంపద రావడం మొదలవ్వగానే చుట్టుపక్కలవారి కళ్ళు నీమీద పడతాయి. ఆ అసూయనే దిష్టి అంటాం. ఈ దిష్టిని ఇంటికి ఉందో లేదో, అది తొలగపోయిందో లేదో తెలుసుకోవడానికి నీ ఇంటి గుమ్మం దగ్గర కట్టిన గుమ్మడికాయ లేదా నిమ్మకాయలు నీకు సమాధానం చెబుతాయి. సాధారణంగా మనం ఇంటి గుమ్మంపైన బూడిద గుమ్మడికాయను కడతాం. అది ఆ ఇంటికి రక్షక కవచం లాంటిది. దుష్టశక్తులను, దిష్టిని అది తనలోకి లాక్కుంటుంది. నువ్వు కొత్తగా కట్టిన గుమ్మడికాయ చాలా త్వరగా, అంటే కొన్ని రోజుల్లోనే నల్లబడిపోయి, కుళ్ళిపోయి, అందులోంచి నీరు కారుతుంటే నీ ఇంటిమీద చాలా తీవ్రమైన నరఘోష ఉందని అర్థం. అది ఆ దిష్టిని పీల్చుకుని, తనను తాను నాశనం చేసుకుని, నీ ఇంటిని కాపాడింది అని గ్రహించాలి. అలా జరిగితే వెంటనే ఆ గుమ్మడికాయను తీసి, దూరంగా పారేసి, కొత్తది కట్టాలి. అలా కాకుండా, ఆ గుమ్మడికాయ ఏమాత్రం కుళ్ళిపోకుండా, నెమ్మదిగా ఎండిపోతూ ఉంటే, నీ ఇంటి రక్షణ వలయం చాలా బలంగా ఉందని, లోపల ఉన్న సానుకూల శక్తికి ఎటువంటి జోకా లేదని అర్థం. ఎండిపోయిన గుమ్మడికాయ శుభానికి సంకేతం. అలాగే గుమ్మం దగ్గర కట్టిన నిమ్మకాయలు కూడా నల్లబడకుండా నెమ్మదిగా ఎండుతుంటే మంచిది. అవి త్వరగా నల్లబడితే దిష్టి తీయాల్సిన అవసరముందని అర్థం. దిష్టి తీయడం గురించి మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు. నాయనా, కల్లు ఉప్పు, సముద్రపు ఉప్పు మరియు ఎండు మిరపకాయలతో దిష్టి తీయడం మన ఆచారం. అయితే ఆ తీసిన దిష్టిని ఎక్కడ పారేయాలి అనేది చాలా ముఖ్యం. చాలామంది తెలియక ఇంటి ముందు లేదా మొక్కల్లో పడేస్తారు. అది మహాపాపం. దిష్టి తీసిన పదార్థాలలో ప్రతికూల శక్తి ఉంటుంది. దానిని ఎవరు తొక్కని ప్రదేశంలోగాని, లేదా ప్రవహించే నీటిలోగాని, లేదా అగ్నిలోగాని వేయాలి. నిపులో వేసినప్పుడు ఆ మిరపకాయల భాటు వాసన రాకపోతే ఆ వ్యక్తికి చాలా తీవ్రమైన దిష్టి తగలిందని అర్థం. వాసన వస్తే దిష్టి లేనట్లే. మహర్షి బ్రాహ్మణుడితో మాట్లాడుతూ, నాయనా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లక్ష్మీదేవి వచ్చే ముందు నీ ఇంటి వాతావరణంలో వచ్చే ఒక విచిత్రమైన మార్పు గురించి ఇప్పుడు చెబుతాను. దీనిని నిశ్శబ్దం అంటారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అలాగే అఖండ ఐశ్వర్యం వచ్చే ముందు ఇంట్లో ఒక అలౌకికమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది. అంటే గొడవలు ఉండవు, పిల్లల ఏడుపులు ఉండవు, అనవసరమైన శబ్దాలు ఉండవు. ఒక పవిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలోనే దైవశక్తి సంచరిస్తుంది. నీ మనసు కూడా గాలిలో తేలియాడుతున్నట్లు ఏదో తెలియని ఆనందంతో నిండిపోతుంది. అకారణంగా నవ్వు వస్తుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించవు. అన్నీ సర్దుకుంటాయిలే అనే ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం, ఈ నమ్మకం సాక్షాత్తు లక్ష్మీదేవి నీకు ఇస్తున్న వరం. ఎప్పుడైతే నీకు భయం పోయి నమ్మకం కలుగుతుందో అప్పుడే నువ్వు సంపదను స్వీకరించడానికి సిద్ధమయ్యావని అర్థం. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, లక్ష్మీదేవి వచ్చే ముందు నీకు తరచుగా శంఖం, నాదం లేదా గంట శబ్దం వినిపిస్తుంది. నువ్వు గుడికి వెళ్ళకపోయినా, చుట్టుపక్కల ఎవరు పూజ చేయకపోయినా గాలిలో ఈ శబ్దాలు వినిపించినట్లు అనిపిస్తుంది. శంఖం లక్ష్మీదేవి సోదరుడు. ఆ నాదం ఎక్కడ వినిపిస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ అనుభవం నీకు కలిగితే నువ్వు చాలా అదృష్టవంతుడివి. బ్రాహ్మణుడు ఎంతో తన్మయత్వంతో వింటూ, స్వామీ, నా జన్మ ధన్యమైంది. ఇన్ని రోజులు నా దరిద్రానికి కారణం నా అజ్ఞానమే అని తెలిసింది. ప్రకృతి ఇన్ని సంకేతాలు ఇస్తున్నా నేను గమనించుకోలేదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అయితే స్వామీ, ఈ సంకేతాలన్నీ కనిపించిన తర్వాత
లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ తల్లి మళ్లీ వెళ్ళిపోకుండా మా ఇందే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి స్థిర లక్ష్మిగా మారడానికి మేమేమైనా ప్రత్యేకమైన పని చేయాలా? వచ్చిన లక్ష్మి నిలబడాలంటే అసలు రహస్యమేమిటి? అని అడిగాడు. అప్పుడు మహర్షి ఆ బ్రాహ్మణుడిని దగ్గరకు తీసుకుని, నాయనా, ఇదే అసలైన ప్రశ్న. సంపాదించడం గొప్ప కాదు, దానిని నిలుపుకోవడం గొప్ప. లక్ష్మీదేవి చంచలమైనది అని చెప్పాను కదా. ఆ తల్లిని నీ ఇంట్లో కట్టిపడేయాలంటే, అంటే ఆమె శాశ్వతంగా నీ ఇంట్లో కొలువై ఉండాలంటే, నువ్వు ఒకే ఒక అంతిమ రహస్యాన్ని పాటించాలి. ఇది చాలామందికి తెలియదు. తెలిసినా పాటించరు. ఈ రహస్యం నీ పూజగదిలో ఉండే ఒక ప్రత్యేకమైన వస్తువుకి మరియు శుక్రవారం సాయంత్రం నువ్వు చేసే ఒక చిన్న పనికి సంబంధించింది. ఆ పని చేయడం వల్ల నీ ఇల్లు వైకుంఠంతో సమానమవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంటిని వదిలి వెళ్లమన్నా వెళ్లదు. ఆ అంతిమ రహస్యం, ఆ అద్భుతమైన క్రియ ఏమిటంటే, మహర్షి ఆ బ్రాహ్మణుడితో అత్యంత రహస్యమైన ఆ అంతిమ విషయాన్ని ఇలా వివరించారు. నాయనా, లక్ష్మీదేవిని చంచల అని అంటారు. అంటే ఒక చోట నిలకడగా ఉండనిది అని అర్థం. ఆమెను స్థిర లక్ష్మిగా, అంటే మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోయేలా చేసుకోవాలంటే మనం ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన పదార్థాన్ని మన ధనలక్ష్మి స్థానంలో ఉంచాలి. ఆ పదార్థం మరేదో కాదు, పచ్చ కర్పూరం. సాధారణ కర్పూరం వేరు, పచ్చ కర్పూరం వేరు. ఈ పచ్చ కర్పూరానికి ధనాన్ని ఆకర్షించే అయస్కాంత శక్తి ఉంది. దీని నుండి వెలువడే సువాసన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. తిరుమల శ్రీవారి లడ్డులో కూడా దీనిని వాడటానికి కారణం అదే. ప్రతి శుక్రవారం సాయంత్రం చిన్న పచ్చ కర్పూరం ముక్కను, 2 యాలకలను మరియు కొన్ని గోమతి చక్రాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి మీ పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్లి మీరు డబ్బులు దాచుకునే బీరువాలోగాని లేదా వ్యాపారం చేసే చోటగల్లా పెట్టెలోగాని పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ నశించిపోయి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ పచ్చ కర్పూరం వాసన ఉన్నంతకాలం లక్ష్మీదేవి ఆ ప్రదేశాన్ని విడిచివెళ్లదు. ఇది అనుభవపూర్వకంగా రుజువైన సత్యం. ఎండిపోయిన పచ్చ కర్పూరాన్ని తీసి మళ్లీ కొత్తది మారుస్తూ ఉండాలి. అయితే నాయనా, కేవలం ఈ పరిహారం చేస్తే సరిపోదు. దీనికి తోడుగా నీ ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు రావాలి. అదే దానగుణం. వచ్చిన సంపదను చూసి మురిసిపోకూడదు. నీకు వచ్చిన దాంట్లో 10వ వంతు, అంటే 10వ భాగం పక్కన పెట్టి దానిని దైవ కార్యాలకుగాని ఆకలితో ఉన్న పేదవారికిగాని ఖర్చు చేయాలి. నీ చేతినుండి ఎంత దానం వెళ్తుందో దానికి 10 రెట్లు ధనం నీ ఇంట్లోకి వస్తుంది. ఇది సృష్టి ధర్మం. నీరు పారుతూ ఉంటేనే స్వచ్ఛంగా ఉంటుంది, నిల్వ ఉంటే మురిగపోతుంది. సంపద కూడా అంతే. అది 10 మందికి ఉపయోగపడినప్పుడే వృద్ధి చెందుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఇంట్లో స్త్రీలను గౌరవించడం. ఏ ఇంట్లో అయితే భర్త తన భార్యను అగౌరవపరుస్తాడో, ఏడిపిస్తాడో అక్కడ నేను చెప్పిన ఏ పరిహారాలు పనిచేయవు. ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి కన్నీళ్లతో వెళ్ళిపోతుంది. స్త్రీ కంట కన్నీరు కారితే ఆ ఇంట సిరి కారిపోతుంది. కాబట్టి నీ ఇంటిని నందనవనంలా మార్చుకోవాలంటే ముందు నీ ఇంటి ఆడపడుచులను సంతోషపెట్టు. వారి ముఖంలో చిరునవ్వు ఉంటే నీ ఇంట్లో బంగారు వర్షం కురుస్తుంది. చివరగా మహర్షి ఆ బ్రాహ్మణుడికి ఒక హెచ్చరిక చేశారు. నాయనా, సంపద వచ్చినప్పుడు అది నా గొప్పతనం అని విర్రవీగకూడదు. అది దైవం ఇచ్చిన భిక్ష అని గుర్తుంచుకో. గర్వం తలకెక్కితే వచ్చిన లక్ష్మి వచ్చినట్టే వెళ్ళిపోతుంది. వినయమే సంపదకు అసలైన ఆభరణం. ఎల్లప్పుడూ ధర్మమార్గంలో నడువు, అన్యాయార్జన వైపు చూడకు. ధర్మంతో వచ్చిన డబ్బు 7 తరాల వరకు నిలుస్తుంది. అన్యాయంగా వచ్చిన డబ్బు ఉన్నది కూడా తీసుకుపోతుంది. మహర్షి ఉపదేశంతో ఆ బ్రాహ్మణుడి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. అతని అజ్ఞానపు పొరలన్నీ తొలగిపోయాయి. స్వామీ, మీరు నాకు కేవలం ధనం సంపాదించే మార్గం చెప్పలేదు, జీవించే విధానాన్ని నేర్పించారు. నా హృదయం తేలికపడింది. ఇక నుండి నా ఇంటిని, నా మనసుని లక్ష్మీ నిలయంగా మార్చుకుంటాను అని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్లాడు. మహర్షి చెప్పినట్లుగానే తన ఇంటి వాతావరణాన్ని మార్చుకున్నాడు. ఇంటిని శుభ్రం చేసుకున్నాడు, మనసులో ఉన్న కల్మషాన్ని వదిలేశాడు.
భార్యను గౌరవించడం మొదలుపెట్టాడు. పితృదేవతలకు తృప్తి కలిగించాడు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే అతనికి మహర్షి చెప్పిన ఆ 7 సంకేతాలు ఒక్కొక్కటిగా కనిపించడం మొదలయ్యాయి. ముందుగా అతని ఇంట్లో ఒక కమ్మని సువాసన రావడం మొదలైంది. ఆ తర్వాత పెరట్లో ఉన్న తులసి మొక్క పచ్చగా కళకళలాడింది. ఒకరోజు ఉదయం అతని ఇంటి గుమ్మం దగ్గర ఒక ఆవు వచ్చి ఆగింది. దానికి అరటిపండు తినిపించాడు. సరిగ్గా అదే రోజు ఎప్పుడో బాకీపడ్డ ఒక వర్తకుడు వచ్చి వడ్డీతో సహా అతని డబ్బును తిరిగి ఇచ్చాడు. ఆ డబ్బుతో అతను వ్యాపారం మొదలుపెట్టాడు. అతను ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరించింది. పచ్చ కర్పూరం పరిహారం వల్ల అతని ధనపెట్టె ఎప్పుడూ ఖాళీ అవ్వలేదు. కొంతకాలానికే ఆ నిరుపేద బ్రాహ్మణుడు ఆ ఊరిలోనే గొప్ప ధనవంతుడిగా, దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాని అతను తన గతాన్ని మర్చిపోలేదు. వచ్చిన సంపదను 10 మందికి పంచాడు. నిత్య అన్నదానం చేశాడు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో, బంధువులతో, మంగళకరమైన శబ్దాలతో నిండి ఉండేది. లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంది. చూశారు కదా, లక్ష్మీదేవి కటాక్షం అనేది మంత్రాలతోనో, తంత్రాలతోనో వచ్చేది కాదు. అది మన జీవన విధానంతో ముడిపడి ఉంది. మన ఇల్లు, మన మనస్సు, మన ప్రవర్తన పవిత్రంగా ఉంటే ఆ తల్లి పిలవకుండానే వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ 7 సంకేతాలలో ఏ ఒక్కటి మీకు కనిపించినా అది మీ అదృష్టానికి నాంది అని గుర్తుంచుకోండి. వెంటనే అప్రమత్తమై దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ముఖ్యంగా మీలో ఎవరైతే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారో వారు నిరాశ చెందకండి. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే సత్యం. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఆశావహ దృక్పథంతో ఉండండి. ప్రకృతి మీకు ఇచ్చే సంకేతాలను గమనించండి. ఆ తల్లి అనుగ్రహం మీపై తప్పక కలుగుతుంది. ఈ ధార్మిక రహస్యాలు, ఈ పురాణగాథ మీలో కొత్త స్ఫూర్తిని నింపిందని, మీ జీవితంలో వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాము. ఈ కథనం మీకు నచ్చితే మీ బంధుమిత్రులతో పంచుకోండి. జ్ఞానాన్ని పంచడం కూడా ఒక గొప్ప దానం. ఎవరికి తెలుసు, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల వారి జీవితం కూడా మలుపు తిరుగుతుందేమో. ఆ పుణ్యం మీకే దక్కుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలు, వాస్తు రహస్యాలు, పురాణగాథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. జై మహాలక్ష్మి.